హాయ్ ఎవ్రీవన్, మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ని కూడా విజిట్ చేసాము. దాంతోపాటు వీడియోస్ కూడా అప్లోడ్ చేసామన్నమాట. నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే గో అండ్ చెక్అవుట్. సో ఇక మీద నుంచి మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి హైదరాబాద్లో ఉన్న మంచి మంచి అందమైన ప్లేసెస్ని కూడా విజిట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం. కాబట్టి వీడియోస్ తప్పకుండా చూడండి. అంతేకాదు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఇస్తాం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మేము హైదరాబాద్లో గండిపేట చెరువుకి విజిట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇలా లోపలికి వెళ్ళామో లేదో ఇలా పడమటి సంధ్యారాగం సీరియల్ నుంచి రామలక్ష్మి అయితే ఒక సాంగ్కి షూట్ చేస్తున్నారు. గండిపేట్ లేక్ని ఉస్మాన్ సాగర్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంది. ఈ ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా, వాళ్ళతో మంచిగా చిల్ అవ్వాలనుకుంటున్నారా, అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయాల్సిందే. ఇది హెచ్ఎండిఐ గండిపేట్ ఈకో పార్క్ అని కూడా అంటారనమాట. సో ఇది సన్సెట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. సన్సెట్ టైం అలానే సన్ రైజ్ టైం. చాలామంది సన్సెట్ టైంలో వస్తున్నారు. మేమైతే 4కి వెళ్ళామన్నమాట. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం పడేటట్టు ఉందన్నమాట. మొత్తం మబ్బులు వేసి పడేటట్టు కాదు, మేము ఇలా లేక్ దగ్గరికి వెళ్తున్నప్పుడే ఆల్రెడీ వర్షం అయితే చిన్న చిన్న చినుకులు పడటం వల్ల మళ్ళీ అందరం కూడా కొంచెం బ్యాక్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న అంటే వర్షం నుంచి కవర్ చేసుకోవడానికి కానీ చిన్న చిన్న షర్ట్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత ఇది ఇలా మొత్తం కవర్ చేసాం చూడడానికి అని చెప్పేసి. ఇంకా మీరు నేచురల్ లవర్స్ అయితే మాత్రం తప్పకుండా నచ్చుతుంది మీకు. అంతేకాదు చుట్టూరు ఫ్లవర్స్, గ్రీనరీ, దాంతోపాటు అక్కడ లేక్ నిజంగా సన్సెట్ టైంలో చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడకుండా ఉండాలని కోరుకుంటున్నాం అనమాట. సో దీని ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్, అలానే చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ అనమాట. ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎలా ఉంది. సో ఒక ఎక్కడికైనా మీరు పిక్నిక్ ప్లాన్ వేసినా సరే దీనికి రావచ్చు. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎలా ఉంది కాబట్టి మనం ఇంట్లోనే హెల్దీ ఫుడ్ని మనకి నచ్చిన ఫుడ్ని తయారు చేసుకొని ఫ్యామిలీస్తో విజిట్ చేసి చిల్ అవ్వచ్చు అనమాట. ఇక ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తే మాత్రం ఇక్కడికి ఫొటోస్, రీల్స్, వీడియోస్ అంటూ టైంపాస్ అయితే చేసేవచ్చు. పార్క్ మొత్తం చూడాలి అని అంత టైం కూడా ఉండదన్నమాట. మనం ఇంకా ఫొటోస్, రీల్స్, వీడియోస్తోనే ఉండిపోతాం కాబట్టి సో ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తే మనకి టైంపాస్ కూడా అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి, అలానే కిడ్స్ ఫోటోషూట్ అవుతుంది. సో మీకు కూడా ఏమైనా షూట్స్ కావాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో సన్సెట్ టైంలో మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఒకవేళ మీరు వచ్చేలా అనుకుంటే సన్సెట్ టైంలోనే రండి. ఇక్కడ క్యాంటీన్ అయితే లేదు కాబట్టి పిల్లలతో వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఫుడ్ని తీసుకొని రావాలన్నమాట. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్లో చాక్లెట్స్, బిస్కెట్స్ ఏవో పట్టుకునేదాన్ని. కానీ ఇక్కడికి మాత్రం ఏం తీసుకురాలేదు. మా బాబుకి అయితే ఆకలి వేస్తుంది అన్నారు, కానీ అక్కడ అవుట్ సైడ్ ఫుడ్ ఎలా ఉందని నాకు కూడా తెలియదు అనమాట. సో మేమేం తీసుకురాలేదు కాబట్టి వాడికి పాపం ఆకలి వేసింది. సో అందుకే కొంచెం తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదంటే లైట్స్ ఇక్కడ నైట్ 6కి లైట్స్ ఆన్ చేస్తారు కాబట్టి ఆ లైటింగ్లో ఇంకా లీవ్స్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయి కాబట్టి చూద్దాం అనుకున్నాము. సో నెక్స్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లైట్స్ సన్సెట్ టైంకి వెళ్ళి లైట్స్ కూడా ఆన్ చేసి ఆ లైటింగ్లో కూడా ఈ గ్రీనరీ, నేచర్ని మొత్తం చూసుకొని ఎంజాయ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. సో మీరు ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇది మొత్తం 5.9 ఎకర్స్లో ఉంది కాబట్టి ఇదంతా వాక్ చేసేసరికి మనకి ఎనర్జీ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో తింటూ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక నా విషయానికి వస్తే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను కూడా నేచర్ లవర్ని కాబట్టి ఇంకా ఈ గ్రీనరీ అలానే వర్షం పడేటప్పుడు కూడా గాలి అలా చల్లగా వేస్తూ ఉంటే నిజంగా అద్దరిపోయింది. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా వర్షం ఆగిపోయింది కాసేపట్లో. ఇలా సన్ కూడా బయటకు అలా సన్ రైజ్ అంటే ఫుల్గా సన్సెట్ అయితే రావట్లేదు, కానీ ఆ కిరణాలు మాత్రం ఆ వాటర్ పైన పడి వాటర్ కూడా షైన్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో నిజంగా అద్దరిపోయింది వ్యూ అయితే. సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు నైట్ 7 PM అనమాట. అంతేకాదు ఇంకా పార్కింగ్ విషయానికి వస్తే మాత్రం 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సన్సెట్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం, డోంట్ మిస్ ఇట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం.